ప్రైజ్ ద లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. జ్ఞానము సంపాదించుకున్నటియే జ్ఞానమునకు ముఖ్యాంశము. సామెతల గ్రంథం 4:7. అనేక మంది ఈ నలుగురు యవనులు చివరి దినమున ఎలాగుందురో అని ఆశ్చర్యపడుచుండిరి. నిర్ణయ సమయం రాగానే వీరు చక్కగా శిక్షణను పొందినవారి ప్రతి ప్రశ్నకు సరైన జవాబిచ్చిరి. దేవుడు వారికి జ్ఞానమును నిపుణతను అనుగ్రహించెను. దానియేలు కలలను దర్శనములను చక్కగా అర్థం చేసుకొని వాటి భావమును చెప్పగలిగేటివాడు. ఈ రీతిగానే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును. నీ పిలుపుకు తగినట్లుగా వరమును అనుగ్రహించును. నన్ను ఈ రీతిగా చేయము, నన్ను అట్లు చేయము అని ప్రభుతో మనము చెప్పనక్కరలేదు. మన భవిష్యత్ పరిచర్య కొరకై మనమందరము ఇప్పుడు తర్ఫీదు నొందుచున్నాము. ఆయనకు విధేయముగా ఉన్నట్లయినచో చివరి దినములలో అపాయకరమైన సమయములలో మన పిలుపు ఏమిటో గ్రహించగలము. రానున్న దినములకై ప్రభు మనలను సిద్ధపరచుచున్నాడన్న విషయమును మనము గ్రహించుట ఎంతో ముఖ్యము. నీవు కూడా దానియేలు వలె జయించువాడు కావాలనను నిజమైన కోరికతో ప్రభువును అడుగుము. సాతాను కలిగించు శోధనల ద్వారా అపవిత్రుడు కావద్దు. శత్రువును ఎదిరించుము. దేవుడు నీ జీవితంలో కలుగుచేయు ఏ పరిస్థితినైనను నీ భవిష్యత్ పరిచర్య కొరకై నిన్ను సిద్ధపరచుటకే రానిచ్చినని విశ్వసించుము. ఇట్టి విశ్వాసము ద్వారా నీవు మెలకువగా ఉండి భవిష్యత్ కొరకై సిద్ధపడదవు. ప్రతి పరిస్థితి, జీవితంలోని ప్రతి అడుగు దానియేలు యొక్క హృదయ వాంఛను నెరవేర్చుటకే తోడ్పడెను. ఈ దినధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.